హలో వరల్డ్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని ఆశిస్తున్నాను. నా పేరు చెప్తాను. అంతకంటే ముందు కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ముందుగా మీకు ఒక చిన్న క్వశ్చన్. మన లైఫ్లో కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. అప్పుడు అవి మనకి ఎందుకు జరిగాయో అర్థం కాదు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత వెనక్కి చూస్తే ఆ ఇన్సిడెంట్సే మన లైఫ్ని పూర్తిగాను పార్షియల్గాను మార్చేసాయని తెలుస్తుంది. ఈ ఛానల్ అలాంటి స్టోరీస్ గురించి. వెల్కమ్ టు ద న్యూ వరల్డ్. హియర్ బై రివీలింగ్ యూ ద ఛానల్ నేమ్ అండ్ ద పర్పస్ ఆఫ్ ద ఛానల్. వాట్ ఈస్ దిస్ TGT ఆర్ ద గౌతత్వం? లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ. ఈ నేమ్ పెట్టడానికి చాలా రీసెర్చ్ చేశాను. లైక్ నా నాలెడ్జ్ యూస్ చేశాను, AI యూస్ చేశాను, ఎన్నో నేమ్స్ అనుకున్న తర్వాత ఇది ఫైనల్ చేశాను. ఏం లేదండి, గౌ ప్లస్ తత్వం. గౌ అంటే నా నేమ్ గౌతమ్. తత్వం అంటే సాంస్క్రిట్లో ట్రూత్ ఆర్ ఎసెన్స్ ఆర్ ప్రిన్సిపల్ ఆర్ ఫిలాసఫీ ఆర్ ఫండమెంటల్ నేచర్ అని అర్థం. సో రెండు కలిపి ఒక మీనింగ్ వచ్చేటట్టు క్రియేట్ చేశాను అనమాట. కొంచెం టైం బాగానే పట్టింది, బట్ స్టిల్ బాగానే ఉంది అని నేను నమ్ముతున్నాను. చూద్దాం మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు. అండ్ ఫైనల్లీ సింపుల్గా మన గౌతత్వం అంటే ద కోర్ విజ్డమ్ ఆఫ్ గౌతమ్ అనుకోవచ్చు. ఆర్ ఇంకా సింపుల్గా ద ఫిలాసఫీ ఆఫ్ గౌతమ్ అనుకోవచ్చు. సో డీపర్ మెసేజ్ ఆఫ్ దిస్ ఛానల్ ఏంటంటే, ఇట్ ఈజ్ ఎ జర్నీ టు అన్కవర్ ద ట్రూత్, నాలెడ్జ్, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్, టెక్నాలజీ, సైన్స్, స్పిరిచువాలిటీ అండ్ లైఫ్ త్రూ గౌతమ్స్ పర్స్పెక్టివ్. ఇంకొక విషయం అండి, టైటిల్ని బాగా అబ్జర్వ్ చేస్తే నా నేమ్ కూడా ఉంటుంది, GOWTAM అని. బాగుంది కదా టైటిల్? ఏదో నాకు తోచిన నా నాలెడ్జ్ అంతా సమకూర్చుకొని ఒకటి ట్రై చేసి క్రియేట్ చేశాను అనమాట. ఈసారికి అలా అడ్జస్ట్ అయిపోండి, ఓకేనా? థ్యాంక్ యూ. ఇక వై దిస్ ఛానల్? మీరు అనుకోవచ్చు, నీ లైఫ్ స్టోరీ మాకెందుకు, నీ ఫిలాసఫీలో మాకెందుకు, మాకు టైం లేదనుకుంటున్నావా అని. సో అదే క్వశ్చన్ నేను కూడా నన్ను క్వశ్చన్ చేసుకున్నాను ఒకసారి. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఒక డెసిషన్, ఒక మిస్టేక్, ఒక ఆపర్చునిటీ మన లైఫ్ డైరెక్షన్ మొత్తం మార్చేస్తుంది తెలుసా. నేను తీసుకున్న కొన్ని డెసిషన్స్ నన్ను సక్సెస్ వైపు తీసుకెళ్ళాయి. ఇంకొన్ని నన్ను చాలా కష్టాలు పెట్టాయి. ఆ మిస్టేక్స్ నేను మర్చిపోలేను, కానీ మీరు రిపీట్ చేయకూడదు అని నా చిన్న కోరిక అన్నమాట. మీకు ఇంకొక డౌట్ కూడా రావచ్చు, వాట్ విల్ యూ గెట్? నీకేంటి లాభం? చెప్తాను. ఈ ఛానల్ మోటివేషనల్ కోట్స్ కోసం కాదు, గూగుల్లో దొరికే అడ్వైస్ కోసం కాదు, సినిమా డైలాగ్స్ కోసం కాదు. ఇది రియల్ లైఫ్, ఫిల్టర్స్ లేకుండా స్క్రిప్టెడ్ సక్సెస్ స్టోరీస్ కాదు, రియల్ ఎక్స్పీరియన్సెస్. మీరు కూడా అడగచ్చు, వాట్ విల్ యూ గెట్ అని, రైట్? యా, ఐల్ టెల్ యూ. డెఫినెట్గా నాకు కూడా కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. ఫస్ట్ థింగ్, ఐఎమ్ ఇంట్రోవర్ట్. నేను పెద్దగా ఎవరితో అంతగా కలవను, బయటకు వెళ్ళను, హ్యాంగ్అవుట్లు అలా తిరగడం అంతా చేయను అనమాట. బికాస్ నాకు ఫ్రెండ్స్ కానీ మాట్లాడడానికి పెద్దగా ఎవరు లేరు, చాలా తక్కువ అనమాట. ఫింగర్ టిప్స్ మీద కౌంట్ చేసుకోవచ్చు. సో త్రూ దిస్ ఐ మైట్ గెట్ ఫ్యూ గుడ్ పీపుల్, ఐ మైట్ గెట్ న్యూ ఫ్రెండ్స్. ఓకే. సెకండ్ రీజన్కి వస్తే, అఫ్ కోర్స్ మానిటైజేషన్, రికగ్నిషన్. అండ్ నెక్స్ట్ వచ్చి ఐ మైట్ డెవలప్ మై స్పీకింగ్ స్కిల్స్, రైట్? రీడింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకోవచ్చు, స్టోరీ టెల్లింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకోవచ్చు. మేబీ బికాస్ ఆఫ్ దిస్ ఆ ఇంట్రోవర్ట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ నుంచి బయటకు రావచ్చేమో. అట్లీస్ట్ స్క్రీన్ చూసి మాట్లాడుతుంటే నేను ఎవరితో మాట్లాడుతున్నానేమో, నా ఫ్రెండ్స్ ఉన్నారు అనే ఫీలింగ్ కూడా రావచ్చేమో. సో ఈ బెనిఫిట్స్ కూడా నాకు ఉంటాయి కాబట్టి డెఫినెట్గా దీస్ ఆర్ ద థింగ్స్ ఐఎమ్ గెటింగ్ ఫ్రమ్ యూ. సరేనా బాబు, ఏదో చెప్తున్నావు, సరే
ఏం చెప్పాలనుకుంటున్నావు, ఇంకా మీదట నీ వ్లాగ్స్లో ఆర్ వీడియోస్లో నువ్వేమి ఎదురు చూడొచ్చు, నువ్వేమి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నావు అని మీకు క్వశ్చన్ వస్తే ఒక టీమ్స్ ఇస్తానండి. ఏ ఎపిసోడ్స్ ఉంటాయి, ఏం డిస్కస్ చేయాలనుకుంటున్నాను అనేది రానున్న ఎపిసోడ్స్లో నేను మాట్లాడబోయే టాపిక్స్ వచ్చి స్టార్టింగ్ మన చైల్డ్హుడే కదా. సో చైల్డ్హుడ్ మెమరీస్ నుంచి స్టార్ట్ చేసి స్కూల్లో నేర్చుకున్న లైఫ్ లెసన్స్, టీనేజ్లో చేసిన మిస్టేక్స్, కాలేజ్ లైఫ్, ఫస్ట్ జాబ్, కెరీర్లో ఫెయిల్యూర్స్, ఫారిన్ వెళ్ళడానికి చేసిన ప్రయత్నాలు, సక్సెస్ అనుకున్న మూమెంట్స్, ఫెయిల్యూర్ అయిన సిచ్యువేషన్స్, మ్యారేజ్ కోసం ఫేక్ ప్రొఫైల్స్ వల్ల ఫేస్ చేసిన ఎక్స్పీరియన్సెస్, హెల్త్ ప్రాబ్లమ్స్, ఫినాన్షియల్ ప్రెషర్స్, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో కెరియర్ నుంచి ఐటీ కెరియర్కి ట్రాన్సిషన్, కెరియర్ మార్చడం ఈజీగా కష్టమా, ఈ అన్ని ఎక్స్పీరియన్సెస్. సో వీటిలో నేను నేర్చుకున్న విషయాలు ఇవన్నీ కూడా బుక్ నుండి కాదు, ఇంటర్నెట్ నుండి కాదు, నా లైఫ్ నుండి. సో వీటిల్లో ఒక్కొక్క టాపిక్ నేను క్లియర్గా డిస్కస్ చేస్తూ దాంట్లో ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, నేను చేసిన మిస్టేక్స్ ఏంటి, సో ఇవన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. అన్నట్టు ఈ వ్లాగ్స్ ఆర్ వీడియోస్ చేసే క్రమంలో నాకు ఒక డౌట్ వచ్చిందండి. ఇవన్నీ చెప్తున్నాను కదా, నా వ్యూవర్స్ ఎందుకు వెయిట్ చేయాలి, ఎందుకు చూడాలి ఇవన్నీ అని. వై షుడ్ దే స్టే? ఈ క్వశ్చన్ మార్క్ వచ్చింది. ఎందుకంటే నేను పర్ఫెక్ట్ పర్సన్ కాదు, నేనే మిలియనియర్ కాదు, సెలబ్రిటీ కాదు, ఇన్ఫ్లుయెన్సర్ కాదు, అంటే ఇప్పటికైతే ఇంకా కాదు. కానీ లైఫ్ నాకు చాలా నేర్పించింది. ఆ లెసన్స్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. నా వీడియోస్ చూసి ఒక్క స్టూడెంట్ బెటర్ డెసిషన్ తీసుకుంటే, ఒక్క పేరెంట్ తన చైల్డ్ని బెటర్గా అర్థం చేసుకుంటే, ఒక్క చైల్డ్ పేరెంట్ని క్లియర్గా అర్థం చేసుకోగలిగితే, ఒక ఎంప్లాయీ కెరియర్ మిస్టేక్స్ అవాయిడ్ చేయగలిగితే నా ఛానల్ పర్పస్ కంప్లీట్ అయినట్టే. అవునండి. ఓకే, వాట్ ఐమ్ ఎక్స్పెక్టింగ్? సో ఈ వ్లాగ్స్ ద్వారా కానీ వీడియోస్ ద్వారా కానీ నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను? ఐఎమ్ జస్ట్ ఎక్స్పెక్టింగ్ యువర్ ఒపీనియన్స్, రియలైజేషన్స్, లెర్నింగ్స్ అండ్ జస్ట్ ఎ సింపుల్ థ్యాంక్స్ ఇఫ్ ఐ డిజర్వ్ ఇట్. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, జస్ట్ జాయిన్ ద కమ్యూనిటీ. కమ్యూనిటీ అంటే నాట్ లైక్ అదర్స్, అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ లాగా ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్ బేస్ చేసుకొని మనం కూడా మన ఎక్స్పీరియన్సెస్ని డిస్కస్ చేసుకుందాం. మీరు కూడా మీ స్టోరీస్ కామెంట్స్లో షేర్ చేయండి. అగ్రి అయినా డిసగ్రీ అయినా మీ ఒపీనియన్ చెప్పండి. మనమందరం కలిసి నేర్చుకుందాం. జస్ట్ ట్రై టు కీప్ ఇట్ యాజ్ ఎ హెల్దీ ప్లాట్ఫామ్. నెగిటివిటీని ఈజీగా స్ప్రెడ్ చేయొచ్చండి, బట్ పాజిటివిటీని ఇనిషియేట్ చేయడం అండ్ డెవలప్ చేయడం చాలా కష్టం. సో లెట్స్ బిగిన్ విత్ పాజిటివిటీ. ఏది ఉన్నా జస్ట్ డిస్కస్ ఇన్ పీస్. ఏదో ఒక పాయింట్లో నేను మిమ్మల్ని డైరెక్ట్గా ఆర్ ఇండైరెక్ట్గా టచ్ చేసి ఉంటే ఇట్స్ నాట్ ఇంటెన్షన్ అండి. అండ్ యాజ్ ఐ సెడ్, దీస్ పాయింట్స్ ఐఎమ్ మెన్షనింగ్ హియర్ ఆర్ from my observations and experiences in my close circle. It's a kind of disclaimer అనుకోండి. Since ఇది నా కొత్త and I just started learning about this vlogging and all, so I welcome your suggestions definitely. Going forward, I will try to come forward, okay? ఈ వాయిస్ లాగ్ కాకుండా మీ ముందుకు వచ్చి కనిపించి డైరెక్ట్గా మీతో మాట్లాడి, ఓకే, అలా కూడా వీడియోస్ చేయాలని ఉంది. చూద్దాం, కానీ కొంచెం టైం పడుతుంది. సో వెయిట్ చేయక తప్పదనమాట. ఓకేనా? సో మై సిన్సియర్ రిక్వెస్ట్ ఈస్ జస్ట్ కీప్ దిస్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ హెల్దీ ప్లాట్ఫామ్. జస్ట్ ట్రై టు స్ప్రెడ్ ద పాజిటివిటీ. ఓకే, జస్ట్ నాట్ టు స్ప్రెడ్ ఎనీ నెగటివిటీ. ఇదండి, ఇది నా స్టోరీ. కానీ ఈ స్టోరీలో మీరు మీ రిఫ్లెక్షన్ చూస్తే ఆర్ చూసుకోగలిగితే అప్పుడు ద గౌతత్వం పర్పస్ కంప్లీట్ అవుతుంది. నేను మిస్టర్ గౌతమ్, ఇది ద గౌతత్వం. ఇట్స్ జస్ట్ మై స్టోరీ.
మేబీ ఇట్స్ అవర్ స్టోరీ. వాట్ యు సే గైస్? థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. టేక్ కేర్. బాయ్. హ్యావ్ ఎ గుడ్ డే.